అందరికీ నమస్కారం. నా పేరు రమ. 7 అడుగుల పయనం సీజన్ 2 32వ భాగం. రచయిత కన్నమ్మగారు. బావగారా? బావగారెవరే అని అయోమయంగా అనుమానంగా చూస్తూ అడుగుతాడు అనిరుద్. తను నోరు జారిందని తనని తానే లోపల తిట్టుకుంటూ ఉండగా చెప్పొదినా ఎవరని అడుగుతుంది అజిత. ఇంకెవరుంటారు మీ అన్నయ్యనే అని అంటుంది మను. ఏంటి మా అన్నయ్యనా అని ఆశ్చర్యంగా అడుగుతుంది అజిత. హా అని అంటుంది మను. వాళ్ళ అన్నయ్యతో నువ్వు షాపింగ్ చేయడం ఏంటి అని అడుగుతాడు అనిరుద్. అదేం లేదురా, నేను షాపింగ్కి వెళ్దామని మాల్ దగ్గర డ్రాప్ చేయమని చెప్పాను. ఆయన కూడా వస్తానన్నారు. ఆయన కూడా ఏదైనా షాపింగ్ చేస్తారనుకున్నాను. బట్ ఇదిగో ఈ చిన్నారికి డ్రెస్ తీసుకోవడానికి వచ్చారు. అదే నీకు చెప్పాలని నేను వెతుక్కుంటూ వచ్చానని ఈజీగా అబద్ధం చెప్తుంది మను. అవునా అని అంటుంది అజిత. హా అని అంటుంది మను. అదంతా ఓకే, మరి మీ బావగారితో అని ఎందుకన్నావు అని అడుగుతాడు అనిరుద్. అనిరుద్ డిప్ప మీద ఒకటిచ్చి, రే క్రాక్, నువ్వు చిన్నారిని పెళ్లి చేసుకుంటే నీకు బావ కాక ఇంకేమవుతారా అని అంటుంది మను. కానీ మనసులో మాత్రం నాకు కాబోయే భర్త నీకు బావే కదరా అనుకుంటుంది. అనిరుద్ ఓ అలా చెప్పావా అని అంటాడు. మను హా అవును, మరి నువ్వెలా అనుకున్నావు అని అడుగుతుంది. అదేం లేదులే అంటాడు అనిరుద్. చిన్నారి, వీటితో నువ్వు తర్వాత మాట్లాడొచ్చు రా, నీకు మీ అన్నయ్య సెలెక్ట్ చేసిన డ్రెస్ చూపిస్తానంటుంది మను. తను తర్వాత వస్తుంది, నువ్వు వెళ్ళవే అంటాడు అనిరుద్. అంత లేదురా, తనని నేను ఇప్పుడే తీసుకొని వెళ్తానని చెప్పి అజిత చేయి పట్టుకుని వాళ్ళ రూమ్కి తీసుకొని వెళ్తుంది మను. నెక్స్ట్ డే మార్నింగ్కి దివి ఇంకా ధీరజ్ ఇద్దరు వాళ్ళ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. ఆ నెక్స్ట్ డేనే ఎంగేజ్మెంట్ అవ్వడంతో ఇంట్లో అందరూ హడావిడిగా ఉండడం చూస్తుంది దివి. చైత్ర దివి దగ్గరికి వెళ్ళి, ఎంగేజ్మెంట్ ఎవరిదనుకున్నావే, ఇంత లేట్గా నా వచ్చేదని అంటుంది. దివి నవ్వుతూ, మమ్మీ చాలా సివియర్ ఎమర్జెన్సీ కేసెస్ వచ్చాయి, అందుకే నేను రాలేకపోయాను. అయినా ఒకరి ప్రాణం కన్నా ఈ ఆర్భాటం ఏమైనా గొప్పదా చెప్పు అని లేని హ్యాపీనెస్తో దివి అంటుంది. విక్రమ్ అది అలా చెప్పు, మీ మమ్మీకి అసలు నా మాట వింటే కదా అని అప్పటికి వస్తాడు దివి. విక్కీ అని అంటూ విక్రమ్ని హత్తుకొని, ఐ మిస్ యూ విక్కీ అని అంటుంది. విక్రమ్ చూసావా నా కూతురు అన్నట్టు చైత్ర వైపే సైగ చేస్తాడు. చైత్ర అని. దివి ప్రయాణం చేసొచ్చావు, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, మీ డాడీతో తర్వాతైనా మాట్లాడొచ్చని అంటుంది. దివి హా అని అంటుంది. ఏంటే పెళ్లి కూతురా ఇంత లేటుగానా వచ్చేది అని అంటారు కమల గారు. దివి నానమ్మ అని అంటూ ఆవిడని హత్తుకుంది. మను అక్కడికి వస్తూ కమల గారి పక్కకు చేరి, ఎప్పుడు వస్తే ఏంటి నాన్నమ్మ, లేట్ అయినా సరే వచ్చింది కదా, ఒకవేళ అక్క ఎంగేజ్మెంట్ టైం కూడా రాకపోయి ఉంటే అక్క బదులు నేను ఉన్నానుగా చేసుకోవడానికి అని అంటుంది మను నవ్వుతూ. దివి ఆ మాట విని మను చెవి పట్టుకొని, ఏంటే నీకు అంత తొందరగా ఉందా, నా బదులు నువ్వు చేసుకుంటావా డాడీ, దీనికి కూడా అర్జెంటుగా పెళ్లి కొడుకుని చూడండి, లేకపోతే ఇదే ఏదో ఒక రోజు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకొని వచ్చి ఇదిగో ఇతనే ఈ ఇంటి అల్లుడు అని పరిచయం చేసినా చేస్తుందని అంటుంది దివి. అందరూ కూడా వాళ్ళల్లరి చూస్తూ ఉంటారు. మను ఆ అక్క అని అంటూ దివి నుండి విడిపించుకొని విక్రమ్ దగ్గరికి చేరి, డాడీ నేను అలా చేస్తానా, మీరే చెప్పండి అని అంటుంది. విక్రమ్ మను వైపు చూస్తూ, నువ్వెందుకు తల్లి అలా చేస్తావు అని అంటుంటే, అవును అలా ఎందుకు చేస్తుంది, డైరెక్ట్గా ఒక పాపతోనో బాబుతోనో వచ్చేస్తుంది కానీ అని అక్కడి నుంచి వస్తూ ఉంటాడు అనిరుద్. మను రేయ్ నిన్ను అని అంటూ ఇల్లంతా అనిరుద్ని పట్టుకోవడానికి పరిగెడుతూ ఉంటుంది మను. అనిరుద్ తనని టీస్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ అల్లరిని చూసి నవ్వుకొని, దివి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో, ఈవినింగ్కి మెహందీ పెట్టుకోవచ్చు అని అంటారు కమల గారు. అప్పటికే నీరసంగా ఉన్న దివి అలాగే నానమ్మ అని నవ్వుతూ చెప్పి తన రూమ్కి వెళ్తుంది. ధీరజ్ రావడం చూసి కన్నా అని అంటూ వెళ్ళి పలకరిస్తుంది హర్ష. ధీరజ్ ఎలా ఉన్నావు మమ్మీ అని అడుగుతాడు. మేము బాగున్నాంరా అని అంటుంది హర్ష. ఏంట్రా మీ ఇద్దరికీ ఇప్పుడు తీరిందా రావడం అని అడుగుతారు శేఖర్. లలిత ఎప్పుడైతే ఏంటండి, వాడు వచ్చాడు కదా అని శేఖర్ గారి వైపు చూసి, ధీరజ్ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటారు. ధీరజ్ ఆ నానమ్మ అని చెప్పి హర్ష వైపు తిరిగి, డాడీ ఎక్కడా అని అడుగుతాడు. హర్ష అదిగో వస్తున్నారని సైగ చేస్తుంది. ధీరజ్ వెనక్కి తిరిగి చూస్తే కిట్టు లోపలికి వస్తూ కనిపిస్తాడు. కిట్టు ధీరజ్ని చూసి ఎప్పుడొచ్చావురా అని నార్మల్గానే అడుగుతాడు. ధీరజ్ కిట్టు మాట్లాడడం విని లోపలే హ్యాపీ ఫీల్ అవుతూ, ఇప్పుడే డాడీ అని అంటాడు. వాడు సరిగ్గా తింటున్నాడో లేదో ఫ్రెష్ అప్ అయ్యి ఏదైనా తినమని చెప్పు అని హర్షతో చెప్పి అతని రూమ్కి వెళ్తాడు కిట్టు. ధీరజ్ హర్ష వైపు చూడగా వెళ్ళు అన్నట్లు చూస్తుంది హర్ష. ధీరజ్ అలాగే అని అతని రూమ్కి వెళ్తాడు. అతను ఫ్రెష్ అప్ అయ్యి ఎవరికి కాల్ చేసి మాట్లాడుతుంటాడు. వాళ్ళు చెప్పిన విషయం విని అతనికి కోపం వస్తూ ఉంటే కంట్రోల్ చేసుకుంటూ బెడ్ మీద వాలుతాడు. దివితో మాట్లాడాలని
దివికి కాల్ చేస్తాడు. ఎంత రింగ్ అవుతున్నా కూడా దివి ఫోన్ లిఫ్ట్ చేయదు. ఏంటిది? కాల్ లిఫ్ట్ చేయడం లేదు. ఏం చేస్తోంది? ఉఫ్! ఇంట్లో ఉంది కదా! ఇంకా ఫోన్ ఎవరు చేశారా అనేది ఎలా పట్టించుకుంటూ ఉంటుందిలే. అదే అక్కడ ముంబైలో అయితే నేను తప్ప ఇంట్లో ఎవరూ ఉండరు కాబట్టి సరిపోయింది. లేదంటే నన్నసలు దేకేది కూడా కాదేమో అని అనుకుంటాడు ధీరజ్. తన రూమ్‌కి వెళ్ళిన దివికి ఒళ్ళంతా కూడా నొప్పులుగా అనిపించింది. ముఖ్యంగా తన కాళ్ళు, చేతులు నొప్పెడుతుంటే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి పెయిన్ కిల్లర్ వేసుకొని నిద్ర మబ్బుగా అనిపించడంతో హాయిగా నిద్రలోకి జారుకుంది. తను ఎంత గాఢ నిద్రలో ఉన్నదంటే తన చుట్టూ జరిగేది ఏవీ కూడా తనని డిస్టర్బ్ చేయలేదు. అందుకే ధీరజ్ ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. సాయంత్రం ఎప్పుడో నిద్రలేచిన దివి బయటకొచ్చి చూసేసరికి అందరూ పనులు చేస్తూ కనిపించారు. ఏంటే ఇప్పుడా లేచేది? ఎన్ని పనులున్నాయి? నువ్వింకా మెహందీ కూడా పెట్టించుకోలేదు. ఎప్పుడు పెట్టించుకుంటావే? అని చైత్ర అడుగుతూ ఉంటే, అలసిపోయి ఉంటుందిలే బంగారం. వదిలేయ్ తనని అని అంటాడు విక్రమ్. మళ్ళీ మొదలుపెట్టారా సపోర్ట్ చేయడం మీరు? ఇంక నేనేమన్నా కూడా వినరు కదా! మీరు ఏమైనా చేసుకోండి. నాకు పనుంది అని వెళ్ళిపోతుంది చైత్ర అక్కడ్నుంచి. విక్రమ్ దివి దగ్గరికి వెళ్ళి, దివి మీ మమ్మీ మాటలేం పట్టించుకోకు. వెళ్ళి మెహందీ వేసుకోపో అని నవ్వుతూ అంటాడు విక్రమ్. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు డాడీ. నైట్ పడుకునే ముందు వేసుకుంటానని అంటుంది దివి. ఓకే. నీ ఇష్టం అని పని మీద వెళ్తారు విక్రమ్. దివి, మను ఇంకా చిన్నారి ఉన్న రూమ్‌కి వెళ్తుంది. మను దివి రావడం చూసి అక్కా నీ ఎంగేజ్‌మెంట్‌కి నా డ్రెస్ చూసి ఎలా ఉందో చెప్పవా? అని అడుగుతుంది. దివి వదిన మీరింకా మెహందీనే వేసుకోలేదు ఏంటి? చూడండి మేమెప్పుడో వేసేసుకున్నాం అని అంటుంది అజిత. అవునక్కా ఏంటి ఇంకా వేసుకోలేదు అని అడుగుతుంది మను. ఏంటి అందరూ నా మెహందీ మీదనే పడ్డారు అని అంటుంది దివి. రేపు అందరిలో నువ్వే కదా అట్రాక్షన్ అవుతావు. అందుకే పెట్టుకోలేదని అడుగుతున్నామని అంటుంది దివి. ఉఫ్ అని అనుకుని నేను నా రూమ్‌లోనే ఉండడమే మంచిదేమో అని అనుకుంటూ తన రూమ్‌కి వెళ్తుంది దివి. నైట్ అందరూ తినేసి పడుకున్నాక తన బెడ్ దగ్గర ఉన్న మెహందీని చూస్తూ పెట్టుకోవాలి అని అనిపించకపోవడంతో అలానే వదిలి బాల్కనీ డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా ఉన్న ధీరజ్‌ని చూసి దడుచుకొని 2 అడుగులు వెనక్కి వేస్తుంది దివి. అక్కడ ధీరజ్‌ని చూసిన దివి భయపడుతుంది. ధీరజ్ ఆమె రూమ్‌లోకొస్తూ ఉంటే, ఏంటే నీకెన్ని సార్లు ఫోన్ చేయాలి? తిరిగి ఫోన్ చేయాలని తెలియదా? అని అడుగుతాడు. దివి కాస్త స్థిమితపడి, నేను ఫోన్ చూడలేదు బావ అని మెల్లిగా అంటుంది. ఏ మీ ఇంటికి రాగానే కొమ్ములొచ్చాయా? అని ఆమె మీదకి వెళ్తూ అంటాడు ధీరజ్. ధీరజ్ తన మీదికి రావడంతో వెనక్కి జరుగుతూ బెడ్ మీద పడుతుంది. ధీరజ్ ఏంటే సమాధానం చెప్పవు అని అంటూ ఆమె దగ్గరగా వెళ్తాడు. దివి చాలా మబ్బుగా అనిపించింది. పడుకున్నాను బావ. ఇందాకే లేచాను. అందుకే నువ్వు ఫోన్ చేసింది నాకు తెలియలేదని అంటుంది దివి. అంత పడుకున్నావా? మరి ఎందుకే మళ్ళీ నీ మొహం నిద్ర మొహం లాగానే ఉంది. ఇంకా నిద్రొస్తోందా? అని అడుగుతాడు ధీరజ్. దివి అవునన్నట్లుగా తలూపుతుంది. ధీరజ్ ఉఫ్! ఈ మధ్య నీకు రాత్రులు నిద్ర ఉండడం లేదు కదా! అందుకే అలా వస్తున్నట్టుగా ఉంది అని అంటూ బెడ్ మీదకి చేరతాడు. దివి బెడ్ మీద నుంచి లేచి ధీరజ్‌ని చూస్తూ ఇప్పుడు వద్దు బావ. నాకు ఓపిక అస్సలు లేదు అని మెల్లిగా అంటుంది. తను అలా అడిగేసరికి ధీరజ్‌కి తనని ఎవరో గుండెల్లో పొడిచినట్టుగా అనిపిస్తుంది. ఏయ్! ఇంక నాకు వేరే పనేమీ లేదని అనుకుంటున్నావా? అని కోపంగా, సీరియస్‌గా చూస్తూ అంటాడు ధీరజ్. దివి అయోమయంగా అతన్నే చూస్తుంది. ధీరజ్ చూసింది చాలే గానీ వచ్చి పడుకో నాకు నిద్రొస్తోందని అంటాడు. దివి ఏమీ మాట్లాడకుండా అతని పక్కనే వెళ్ళి పడుకుంటుంది. ధీరజ్ ఆమె పడుకోగానే ఆమె గుండెల మీద తల పెట్టుకొని చుట్టూ చేతులు వేసి హత్తుకొని పడుకుంటాడు. దివి అతను పడుకోవడం చూసి కళ్ళు మూసుకుంటుంది. బావా! నువ్వొస్తావని నేనస్సలు అనుకోలేదని అద్విక్‌ని చూస్తూ అంటుంది అద్దు. నువ్వు కోరిన కోరిక తీర్చకుండా నేనెలా ఉంటాను చెప్పు అని చిన్నగా నవ్వుతూ అంటాడు అద్విక్. అద్దు హ్యాపీగా ఫీలవుతూ తన చెయ్యి ముందుకు పెడితే అద్విక్ తనకి గోరింటాకు పెడుతూ ఉంటాడు. అలా పెడుతూ ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటారు. అద్విక్, అద్దు మన పెళ్లి ఎప్పుడెప్పుడవుతుందా అని నేను ఎదురు చూస్తూ ఉన్నా అని అంటాడు. నేను కూడా బావా! అని అంటుంది అద్దు. నేను నిన్ను ఒక విషయం అడగాలని అనుకుంటున్నాను. చెబుతావా? అని అడుగుతాడు అద్విక్. ఆ! అడుగు బావా! అని అంటుంది అద్దు. నువ్వెందుకు ఎప్పుడూ నాకు నీ ప్రేమ విషయం చెప్పలేదు అని అడుగుతాడు అద్విక్. అద్దు నీకు నా మీద అలాంటి అభిప్రాయం లేదేమో అనుకుని చెప్పలేదని మెల్లిగా అంటుంది.
నీతో ఇష్టం లేనట్టు నేను ఎప్పుడైనా బిహేవ్ చేశానా అని అడుగుతాడు అద్విక్. లేదు నాకే అలా అనిపించింది. మళ్ళీ నాకెందుకో భయంగా కూడా ఉండేదని అంటుంది అద్దు. ఒకసారి నీ మెడలో తాళి పడితే నీకన్ని అనుమానాలు పోతాయని అంటాడు అద్విక్. అప్పటిదాకా ఎందుకు బావా నాకెప్పుడో ఆ అనుమానాలన్నీ కూడా పోయాయని అంటూ అద్విక్ పెట్టిన గోరింటాకుని మురిపంగా చూసుకుంటుంది అద్దు. అద్దు అని అద్దుని చూస్తూ అడుగుతాడు. బావుందా అని, చాలా అని అంటూ అద్విక్ గుండెల మీద వాలింది. అద్విక్ ఆమె తల నిమురుతూ అలానే ఉన్నాడు. మధు ఎంగేజ్‌మెంట్‌కి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా అతనికి మను నుండి మెసేజ్ వస్తుంది. హలో బావగారు తిన్నారా అని అడుగుతుంది మను. మధు ఆ మెసేజ్ నోటిఫికేషన్ బార్‌లో చూసి ఇదేంటి బావగారని పెట్టింది అని అనుకుంటూ ఉంటాడు. మెసేజ్ చూసారా లేదా? లేదా అప్పుడే పడుకున్నారా అని అనుకుంటూ ఉండగా ఏంటి బావగారు పిలుస్తున్నావు అని మెసేజ్ చేస్తాడు మధు. అది చూసి చిన్నగా నవ్వుకొని బావగారిని బావగారు అని పిలవకుండా ఇంకేం పిలవమంటారు అని మెసేజ్ చేస్తుంది మను. ఎక్కువ బ్రెయిన్ యూజ్ చేయకు, ఇంకోసారి అలా పిలిస్తే అస్సలు ఊరుకోను అని కోపంగా ఉన్న ఇమోజీస్ పెడతాడు మధు. మను ఆ మెసేజ్లోనే మధు కోపం తెలుస్తుంటే ఏంటి ఈయన చాలా కోపంగా ఉన్నారు, నేను ఈ టైంలో మెసేజ్ చేశానని కోపం చూపిస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఇలానే మెసేజ్ చేస్తే ఇంకా ఆ కోపం పెరుగుతుందేమో, ఇలానే వదిలేద్దామని అనుకుని ఫోన్ పక్కన పెట్టేస్తుంది మను. మధు మను నుండి ఎలాంటి రిప్లై రాకపోయేసరికి అతను దివ్య గురించి ఆలోచిస్తుంటాడు. దివ్యమ్మకి ఏమైంది? రేపు ఎంగేజ్మెంట్ అన్న సంతోషం కూడా తన మొహంలో లేదు. అసలు తనకి పెళ్లి ఇష్టం ఉందా లేదా? నో. ధీరజ్ కోసం తను ఎంతలా ఆరాటపడేది నేను దగ్గరుండి చూశాను. అలాంటిది పెళ్లి ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది? మరి తనని ఏ కష్టం అంతలా కృంగదీస్తోంది? ఎలా తెలుసుకోవాలి? తనేమో ప్రతిసారి తన మీద ఒట్టు వేయించుకొని నన్ను ఏదీ చేయనివ్వడం లేదు. నాకు చెప్పకపోయినా విక్రమ్ గారికైనా చెబుతుంది కదా! ఆయన కూడా చెప్పలేదు అంటే ఏంటా విషయం అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు మధు. ఉదయం డోర్ చప్పుడు అయ్యేసరికి మగతగా నిద్రలేచి మత్తులోనే నడుస్తూ వెళ్ళి తలుపు తీస్తుంది దివి. వదినా మీరేంటి ఇంకా రెడీ అవ్వలేదా? అందరూ మీకోసమే ఎదురు చూస్తున్నారని తనని కింద నుంచి మీద్దాకా చూస్తూ అంటుంది దివి. అప్పుడు గుర్తుకొచ్చి చిన్నారి అందరికీ ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి, నేను త్వరగా వచ్చేస్తాను అని కంగారుగా అంటుంది దివి. ఓకే వదినా, మీరు కంగారు పడకండి, మెల్లిగానే రెడీ అవ్వండి. అత్తయ్య వాళ్ళు గుడికి వెళ్తున్నారు, వాళ్ళు వెళ్ళి వచ్చే వరకు టైం పడుతుంది కదా, మీరు రెడీ అవ్వండి అని అంటుంది అజిత. ఓహ్ అవునా అని చెప్పి ఓకే అని అంటూ రూమ్లోకి వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న అజితని చూసి చిన్నారి అని పిలుస్తుంది దివి. అజిత హా వదిన ఏమైనా హెల్ప్ కావాలా అని దివి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. అది లేదు, మీ అన్నయ్య నా ఎంగేజ్మెంట్కి వస్తున్నాడా అని అడుగుతుంది దివి. అజిత ఆ వస్తున్నాడు వదినా అని నవ్వుతూ అంటుంది. దివి అలాగే నువ్వింక వెళ్ళు అని అంటుంది. అజిత హా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దివి ఆలోచిస్తూ తన రూమ్లోకి వెళ్తుంది. బావ ఎప్పుడు వెళ్ళిపోయాడు? అసలు నాకు నిద్ర ఏంటి ఇంతలా పట్టింది? అసలు మొద్దులా అలా ఎలా నిద్రపోయాను నేను అని అనుకుంటూ ఫేస్ వాష్ చేసుకోగా తన చేతిలో ఉన్న గోరింటాకుని చూసుకుంటుంది దివి. నా చేతికి మెహందీ ఎవరు పెట్టారు అని అనుకుంటూ ఆ గోరింటాకుని చూసుకుంటూ ఒక చెయ్యి చాలా ఎర్రగా పండడం, ఇంకో చెయ్యి ఏమో కొంచెం పండడం చూస్తుంది దివి. ఎవరు పెట్టినా ఈ గోరింటాకు నిరూపిస్తుంది కదా బావకి నా మీద ఎంత ప్రేమ ఉందని, ఎంత మాత్రం ప్రేమ లేదని అని అంటూ అసహనంగా అనుకొని తన ఎంగేజ్మెంట్ కోసం రెడీ అవుతుంది దివి. మీరేం చేస్తారో నాకు తెలియదు, తను ఎవరి కోసం వైజాగ్ వెళ్ళేదో నాకు తెలియాలని సిఐ మీద అరుస్తూ ఉంటాడు ధీరజ్. సార్ మేమెంతగా ట్రై చేసినా తెలియడం లేదు సార్. మేడం ఈ విషయం వాళ్ళ ఫాదర్‌కి కూడా చెప్పలేదంటే ఎంత సీక్రెట్‌గా ఉంచాలని అనుకుంటున్నారో అర్థమవుతోంది. తను కలిసిన వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలడు అని అనుకుంటాను. అందుకే ఎంత ఎంక్వైరీ చేసినా తెలియడం లేదని అంటాడు సీఐ. నాకిలాంటి చెత్త రీజన్స్ చెప్పకండి అని కోపంగా అంటాడు ధీరజ్. సార్ మా ప్రయత్నం మేము చేస్తాం. ఒకసారి మీరు మేడంని అడిగి తెలుసుకోండి అని అంటాడు సీఐ. ఏం చెయ్యాలో నాకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది చెయ్యండి అంతే అని అంటూ సీరియస్‌గా చెప్పి కాల్ కట్ చేస్తాడు ధీరజ్. ఒకరికి కూడా పని సరిగ్గా చేతకాదు. నేనే ఏదో ఒకటి చేసి ఈ విషయం కనుక్కోవాలి. ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉండగా కన్నా అని పిలుస్తుంది హర్ష. ధీరజ్ ఆలోచన మానేసి ఆ! అమ్మా అని ఆమె దగ్గరికి వెళ్తాడు. ఏంటి కన్నా ఎవరి మీదో అంత సీరియస్‌గా ఫోన్ మాట్లాడుతున్నావు అని అడుగుతుంది హర్ష. ధీరజ్ ఒక కేస్ విషయం అమ్మా, చాలా సీరియస్‌గా ఉంది అని అంటాడు. రేయ్ ఈరోజు నీ ఎంగేజ్‌మెంట్ రా. ఇంకా కొన్ని రోజుల్లో నీ పెళ్లి కూడా జరగబోతోంది. కనీసం పెళ్ళయ్యే వరకైనా
కొంచెం ఆ కేసెస్ గురించి ఆలోచించకు అని అంటుంది. ధీరజ్ చాలా ఇంపార్టెంట్ కేసమ్మా. అందుకే మాట్లాడుతున్నాను. ఇంకా నువ్వు చెప్పావు కదా అలానే చేస్తానులే అని అంటాడు. హర్ష ధీరజ్ చెంప మీద చెయ్యేసి నవ్వుతూ సరే త్వరగా రెడీ అయ్యిరా అని అంటుంది. ధీరజ్ అలాగే అమ్మా అని అంటుంటే హర్ష అతని చేతికి అంటిన గోరింటాకుని చూసి ఏంటి కన్నా గోరింటాకు పెట్టుకున్నావా అని అడుగుతుంది. ధీరజ్ ఆ చెయ్యి దాచేస్తూ అదేం లేదమ్మా అంటాడు. హర్షకి కొద్ది కొద్దిగా విషయం అర్థమై సరేలే రెడీ అయ్యిరా అని చెప్పి అక్కడి నుంచి నవ్వుతూ వెళ్ళిపోతుంది. ఇంచుమించుగా ఇటు ధీరజ్ వాళ్ళు, దివి వాళ్ళు ఒకే టైంకి వెళ్తారు. అందరూ లోపలికి వెళ్తూ ఉండగా దివి మాత్రం మెల్లిగా వెనక నడుస్తూ ఉంటుంది. దివికి ఆ కొంచెం ప్రయాణం చేసినందుకే చాలా అలసటగా అనిపించింది. తను మెల్లిగా నడవడం చూసి ధీరజ్ ఆమె పక్కకి చేరి ఏమైందని అడుగుతాడు. దివి ఏం లేదు బావా అని అంటుంది. మరి ఎందుకంత మెల్లిగా నడుస్తున్నావు ఏంటి అని అడుగుతాడు. దివి డ్రెస్ చాలా హెవీగా ఉంది బావా అని అంటుంది. మనదే ఎంగేజ్మెంట్ కదా ఆ మాత్రం మేనేజ్ చేయలేవా అని అంటాడు ధీరజ్. దివి సైలెంట్‌గా ముందుకు నడుస్తూ ఉంటుంది. ధీరజ్ ఆమెకి మాత్రమే వినిపించేలా 80 కేజీల నన్నే మోసావు. ఆ డ్రెస్‌ను మోయలేవా అని నవ్వుతూ అంటాడు. దివి ఆ మాటకి ధీరజ్ వైపు చూసి చుట్టూ ఎవరైనా ఉన్నారా అని చూస్తుంది. ఎవరూ లేకపోవడంతో కొంచెం రిలాక్స్ అయ్యి అతని వైపు తిరుగుతుంది. నీకు దండం పెడతాను బావా. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఇలా మాట్లాడకు. ఎవరైనా వింటే ప్రాబ్లమ్ అవుతుందని లో వాయిస్‌తో బాధగా అంటుంది దివి. ధీరజ్ అవునా! నాకు తెలియదు మరి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎంగేజ్‌మెంట్ హడావిడి మొదలయ్యింది. ఇరు జంటల్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు చైత్ర, విక్రమ్‌లు. అద్దు ఇంకా అద్విక్ ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా దివి, ధీరజ్ ఇందుకు విరుద్ధంగా ఉంటారు. దివికి తిప్పినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మార్నింగ్ నుండి తనేమీ తినకపోవడం వల్ల అలా అవుతుందేమో అని అనుకుని బయటికి నవ్వు పులుముకొని ఉంటుంది. ధీరజ్ తనని మాటలతో చిత్రవద చేస్తూ ఉంటాడు. కిట్టు ఇంకా విక్రమ్ తాంబూలాలు మార్చుకోగా ఇరు జంటల్ని ఉంగరాలు మార్పు కోసమని చెప్తారు పంతులు గారు. అద్దు ఇంకా అద్విక్ నవ్వుతూ ఉంగరాలని మార్చుకుంటారు. ధీరజ్‌కి ఇంకా దివికి ఇవ్వగా దివి ఉంగరం ధీరజ్‌కి పెడుతుంది. ఆ క్షణం తనకు తెలియకుండానే తన మనసు కొంచెం తృప్తి అనుభవిస్తుంది. ఆ ఫీలింగ్ తనకు కలిగిందని ధీరజ్‌కి అర్థమై ఆమె మొహంలోకే నవ్వుతూ చూస్తూ క్లాప్ కొడతాడు. అతను క్లాప్ కొట్టగానే వాళ్ళిద్దరి మీద పువ్వులు పడుతూ ఉంటాయి. అది చూసి అందరూ కూడా షాకవుతారు. దివికి తన మీద అలా పువ్వులు పడుతూ ఉంటే పులకరింతగా, హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఆమె మొహం మీద చిరునవ్వు వీచింది. ధీరజ్ అతని కూతురు కోసం ఇంతలా ప్లాన్ చేసినందుకు విక్రమ్, చైత్ర వాళ్ళని అబ్బురంగా హ్యాపీగా చూస్తూ ఉంటారు. హర్ష, కిట్టు కూడా వాళ్ళని హ్యాపీగా చూస్తారు. కిట్టుకి ఆ క్షణం ధీరజ్ దివిని బాధ పెట్టకుండా చూసుకుంటాడు అని నమ్మకంగా అనిపించింది. దివి అలా నవ్వుతూ ఉండడం చూసి అతని మోకాళ్ళ మీద కూర్చొని దివి చేతిని తన చేతుల్లోకి తీసుకొని ఉంగరం పెడతాడు ధీరజ్. దివి మనస్ఫూర్తిగా నవ్వుతూ ఆ క్షణాన్ని ఆస్వాదిస్తోంది. ధీరజ్ నవ్వుతూ ఆమె చేతిని ముద్దు పెట్టుకొని ఐ లవ్ యూ దివి అని అంటాడు. దివి ఆ క్షణం ధీరజ్ తనకి చేసిందంతా మర్చిపోయి అతని కళ్ళల్లో కనిపించే భావన ఏంటో తెలియకపోయినా అలా కళ్ళల్లోకే చూస్తూ ఆమె ప్రేమని మాత్రమే గుర్తు చేసుకుంటూ ఐ లవ్ యూ టూ బావా అని అంటుంది. ఆ క్షణాన్ని ఫోటోగ్రాఫర్స్ క్లిక్ క్లిక్ పంపిస్తూ ఉంటారు. అప్పుడే లోపలికి వస్తూ తన స్నేహితురాలి కళ్ళల్లో, మొహంలో కనిపించిన ఆనందాన్ని చూస్తాడు మధు. మధు దివి అలా చూస్తూ ఈ సంతోషమే నేను నీ జీవితంలో కోరుకున్నాను దివ్యమ్మ. ఈ సంతోషం నీకు దూరమైతే నేను నీ కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఎవరినైనా ఎదిరిస్తాను అని అనుకుంటూ ఉంటాడు మధు. తమ మీద పూల వర్షం ఆగగానే స్పృహలోకి వస్తుంది దివి. చుట్టూ అందరినీ తమనే చూస్తూ ఉండడం చూసి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి చిన్నగా తలొంచుకుంటుంది దివి. అది అందరూ సిగ్గు అని అనుకుంటారు. నార్మల్‌గా ఆమె పక్కన నిల్చొని ఫోటోలకి పోజులిస్తూ ఉంటాడు ధీరజ్. ఏంటి దివి ఇలా అయిపోయావు? నేనిచ్చిన సర్ప్రైజ్ ఎలా ఉంది? అని అడుగుతాడు. నన్ను సర్ప్రైజ్‌తో ఎత్తున నిలబెట్టి ఆ తర్వాత పడేయడం నీకు అలవాటే కదా బావా! అని నెమ్మదిగా అంటుంది దివి. ధీరజ్ ఆమె వైపే చూస్తూ తెలిసి కూడా మరి ఎందుకే ఆ మూమెంట్‌ని అంతలా ఫీల్ అయ్యావు? అని అడుగుతాడు ధీరజ్. దివి ధీరజ్ కళ్ళల్లోకే చూస్తూ ఎందుకంటే నేను నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నాను బావా! అని అంటుంది. ధీరజ్ ఆమె కళ్ళలో నిజాయితీని చూసి చిన్నగా నవ్వుతాడు. అద్దు చూసావా? బావ మా అన్నయ్యకి వదినంటే ఎంత ఇష్టమో, ఎంత బాగా ప్రపోజ్ చేశాడో కదా! అని అంటుంది. ఆ! నిజమే అని నవ్వుతూ అంటాడు అద్విక్. నువ్వు ఉన్నావు. కనీసం నాకొక రోజైనా ఇచ్చావా? అని మూతి తిప్పుకుంటూ అంటుంది అద్దు. ఏంటే టాపిక్ ఎటో వెళ్ళిపోతోంది. మీ అన్నయ్య ఏదో చేశాడని నేను కూడా సినిమాటిక్ లెవెల్‌లో నీకు ప్రపోజ్ చేయాలా ఏంటి? అని అడుగుతాడు అద్విక్. కథ కొనసాగుతుంది. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.